వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇండియన్ నేవీలో నియామకాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. హార్దిక్ పాండ్యాకు భారీ ఫైన్ విధించిన ఆ సంస్థ, ఆర్టికల్ 2.2 ఉల్లంఘన. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ను ఆపేసిన అమెరికా, భారతీయులకు భారీ షాక్. మెగా కోడలు ఉపాసన భావోద్వేగ పోస్ట్, వైరల్ అవుతున్న గ్రూప్ ఫోటో. భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ నేవీ తాజాగా అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ పోస్టులు భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 29న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసే పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్ కనీసం 55% మార్కులతో పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 550 అప్లికేషన్ ఫీజు చెల్లించి నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష, రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో అధికారులు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు 4 ఏళ్ల పాటు నేవీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా 12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత సీజన్లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు. ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్లో ముంబై తరపున హార్దిక్ తొలి మ్యాచ్ ఆడలేదు. నిన్నటి మ్యాచ్లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్లయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వారిని దేశం నుంచి పంపించేస్తున్నారు. వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. శరణార్థులతో పాటు మరికొందరు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ను నిలిపివేసింది. శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారతీయులు తీవ్రంగా నష్టపోనున్నారు. 2023లో 51,000 కంటే ఎక్కువ మంది ఇండియన్స్ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ను మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని అమెరికా వెల్లడించలేదు. మెగా కోడలు రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొనిదెల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంట్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్, ఇతర వాటిని ఆమె ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 40వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెర్రీకి విషెస్ తెలియజేశారు. అలాగే కొంతమంది సినిమా వాళ్ళు ప్రత్యేకంగా రామ్ చరణ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అటు కొంతమంది అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. మార్చి 27న ఇంత ప్రత్యేకమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ ఇమోజీలతో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసారుగా ఇవి వాళ్ళు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.